హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమ్మూస్ కిచెన్ కి స్వాగతం. శ్రావణ మాసం వచ్చింది కదా, పూజలకి ప్రసాదాలు చేస్తున్నాను. ముందుగా పరమాన్నం చేసుకుందాం. పరమాన్నానికి 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. కడుక్కొని 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 3 కప్స్ వాటర్ యాడ్ చేద్దాం. మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. రైస్ ఉడికే వరకు ఒక 1/2 కప్పు సబ్బు బియ్యము ఉడికించుకుందాం. బాయిల్ సాబ్దానా ఇగో ఇలా ఉడికితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 1 గ్లాసు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని అంత కచ్చా రాకుండా పొయ్యి మీద పెట్టుకొని కరిగించుకొని అందులో కలుపుకుందాం పరమాన్నంలో. ఇది 3-4 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు మూత తీసి ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బెల్లము, సబ్బు బియ్యము, పాలు అన్ని వేసుకొని ట్రై చేద్దాం. ఇప్పుడు మెత్తగా అయింది కదా అన్నము, దీంట్లో కలుపుకొని బెల్లం కరగబెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాం. సబ్బు బియ్యం ఉడకబెట్టుకున్నాం కదా అది కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు బెల్లము సబ్బు బియ్యం కలుపుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ పాలు. ఇప్పుడు పాలు పోసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలుపుకొని దింపేసుకొని నేతిలో కాజు వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకుందాము. కాజు ఒక 10-12, బాదం కూడా ఒక 10 ఇట్లా ముక్కలు చేసుకొని క్రిస్పీగా ఉంటుంటాయి తింటుంటే. కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు, ఇంకా మా పిల్లలు తినరు అందుకే నేను వేస్తలేను. వేసుకోవచ్చు అవి కూడా. మొత్తం అవి వేసినప్పుడు అంతా స్టవ్ బంద్ చేసే ముందు వేసుకుంటే ఉడికిపోతాయి, లేకుంటే మాడిపోతాయి. కిస్మిస్లు లాస్ట్కి వేయండి. కలర్ చేంజ్ అయింది, ఆఫ్ చేసుకున్నాం. ఇంకో ఈ కలర్ వచ్చినాయి కదా, పరమాన్నం రెడీ. ఇప్పుడు పూర్ణాలకి 1 గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నాను. కడిగి ఒక 2-3 గ్లాసులు నీళ్ళు పోసుకొని మామూలుగా పలుకిరిగేటట్టు ఉడికించుకుంటే సరిపోతుంది. చూపిస్తాను. శనగపప్పును ఉడికించుకుందాం. ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం మెత్తగా ఉడకొద్దు, పలుకు ఉడికితే సరిపోతుంది. శనగపప్పు ఉడికిందా చూద్దాం. ఒక 3-4 విజిల్స్ వరకు పెట్టుకున్నాం కదా, చల్లారాక ఇగో ఇట్లా ఉడకాలి మొత్తం. దీన్ని ఇప్పుడు నీళ్లు ఉంపుకొని చల్లారనిద్దాం. చల్లారినాక బెల్లం కలుపుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు శనగలు కూడా ప్రసాదం పెడతాం కదా, శనగలు కూడా ఉడికించుకొని తాలింపు పెట్టుకుందాం. కొంచెం టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. పప్పు ఉడికిన తర్వాత వంపుకున్న నీళ్లు ఉంటాయి కదా, దీంతో కట్టుచారు చేసుకోవచ్చు. కొంచెం చింతపండు రసం వేసుకొని. పప్పు చల్లారింది కదా, చల్లారినాక బెల్లము, పప్పు 1 గ్లాసు, సోంపు ఒక టీ స్పూన్ వేద్దాం. గ్యాస్ రాకుండా ఉంటుంది. శనగపప్పుకు గ్యాస్ వస్తుంది అంటారు కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా కలుపుకొని మిక్సీ చేసుకొని మెత్తగా చేసుకొని పూర్ణాలు వేసుకుందాం. మిక్సీ అయిపోయినాక తీసుకొని మొత్తం అంతా ఒకసారి ఇట్లా కలుపుకొని ఇట్లా చూసుకోవాలి. రౌండ్గా వస్తే పూర్ణాలకి వేయడానికి బాగుంటుంది. ఇట్లా వస్తే పూర్ణాలకు బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న మూకుడు పెట్టుకొని పూర్ణాలు గోలించుకోవాలి కదా, గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని పూర్ణాలు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేడైనాక వేసుకుందాం. ఇప్పుడు పూర్ణాలు వేసుకోవడానికి మినపప్పు, బియ్యం సగం అదొక 1/2 కప్పు అదొక 1/2 కప్పు వేసి మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. నైట్ పొద్దునకి వేసుకుంటామంటే, రాత్రికి వేసుకుంటామంటే పొద్దున రుబ్బుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. టేస్ట్ గురించి కొంచెం సాల్ట్ వేద్దాం. 1/2 టీ స్పూన్ కూడా కాదు, కొంచెం. పూర్ణాలు వేసుకుందాం. కొంచెం గోలినాక
కలపాలి, లేకుంటే అతుక్కోపోతాయి. ఫ్రీగా వేసుకుంటే మంచిగా అవుతాయి. దగ్గరికి వేసుకుంటే అతుక్కుపోయి తీయడానికి రాదు. చింతపండు పులిహోర వేసుకుందాము. పులుసు మరగబెట్టుకుందాం. ఫస్ట్ ఒక 100 grams చింతపండు తీసుకొని ఇట్లా జ్యూసీ లెక్క చేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, నువ్వుల పొడి 2 చెంచాలు, 2 టీ స్పూన్లు నువ్వులు వేపుకొని నువ్వుల పొడి, పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్, సాల్ట్ 1.5, కరివేపాకు ఒక 4 రెబ్బలు పెట్టుకొని వేసేసుకొని మరగబెట్టుకుంటే కొంచెం చిక్కగా అయ్యే వరకు మరగబెట్టుకుని అంతలోపు అన్నం పెట్టాను. అన్నం అయిపోతుంది, తాలింపు చేసుకుంటే అయిపోతుంది. ఒకసారి కలుపుకుందాము. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అన్నము సలార్ పెట్టుకుందాం. పులిహోరకి తాలింపు పెట్టి సలార్ పెట్టుకుందాము. అంతలోపు పులుసు అయిపోతుంది. నేను 1 kg రైస్ చేశాను. ఇందులోకి 1/2 kg తీసుకుంటున్నా. కొంచెం మెత్తగా కాకుండా మీడియం సైజు రైసు చేసుకోవాలి. మెత్తగా అయితే బాగుండదు పులిహోరకి కలపడానికి. పులుసులో తాలింపు పెట్టుకుంటే నూనె సరిగ్గా కనబడదు. అందుకు అన్నానికి తాలింపు పెట్టుకొని కలుపుకొని పులుసు కలుపుకోవాలి. అట్లా బాగుంటుంది. బంద్ చేసుకుందాం. చింతపండు ఇట్లా ఉడుకుతుంది కదా, బంద్ చేసుకుందాం. సరిపోతుంది. స్టీల్ వాడుతున్నాను కదా, లాస్ట్కి ఇట్లా అవుతుంది. పర్వాలేదు, స్టీలే వాడాలి. అల్యూమినియం తక్కువ చేయాలని ట్రై చేస్తున్నా. మీరు కూడా అట్లనే చేయండి. తాలింపు పెట్టు. పులిహోరకు తాలింపు పెట్టుకుందాం. ఒక 2 గరిటెలు ఆయిల్ కొంచెం పడుతుంది కదా, పులిహోర అంటేనే ఆయిల్ ఉంటే బాగుంటుంది. కొంచెం తక్కువ వేస్తా కాబట్టి నాకు ఎక్కువ బుద్ధి అవుతలేదు. నూనె వేడైంది కదా, ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకుందాం. సిమ్లో పెట్టుకుందాం, మాడిపోతాయి. కొంచెం శనగపప్పు, మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు. కలర్ వచ్చే వరకు కలుపుకుందాం. మిరపకాయలు, పచ్చిమిర్చి కూడా ఒక 4-5 చీలి వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక చెంచా సాల్ట్, ఒక 2 రెబ్బలు కరివేపాకు. వేగిపోయినాయి. ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ తినరు పిల్లలు, అందుకే నేను వేస్తలేను. ఇంగువ టేస్ట్ వేరే ఉంటది. పులిహోర ఇట్లా చింతపండు పులిహోర కూడా బాగానే ఉంటది ఇంగువ వేయకుండా కూడా. కలర్ వచ్చినాయి కదా, ఈ కలర్ వస్తుంది. అది మరి మాడకుండా మరి పచ్చి కాకుండా స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు రైస్లో కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో రైస్లో వేసేసుకుందాం. ఫస్ట్ ఇది పోసు కలుపుకున్నాక పులిహోర కలుపుకుంటే బాగుంటుంది. మెత్తగా కావు పల్లీలు, పప్పులు. మొత్తం అన్నాన్ని మొత్తం మెల్లగా నిమ్మలంగా కలుపుకోవాలి. ప్రసాదాలు రెడీ అయ్యాయి. పరమాన్నం, పులిహోర, శనగలు, పూర్ణాలు, వడపప్పు. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.